గత కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాల మహానాడు సంఘం నాయకులందరూ కూడా అమిత్ షా క్షమాపణ చెప్పాలని అయితే కోరుకున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేశారని మీరు అంటున్నారు. చాలా రోజులైంది, ఏంటి? ఆర్టీవీ ఛానల్ వరకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా దళితుల వాయిస్ని ఇప్పుడు కూడా పిన్ టు పిన్ అందిస్తున్న మీ ఛానల్ వరకు ప్రత్యేకంగా ఎందుకంటే మా దళితులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఏ ఛానల్ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతుంది, మన బయటికి ప్రచారం చేయలేకపోతుంది. అమిత్ షా అనే ఒక వ్యక్తి, కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, డైరెక్ట్ మోడీ గారితో కలిసి ఉన్న వ్యక్తి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పదే పదే అంబేద్కర్ నామస్మరణ చేయటం కాదు, దేవుని స్మరిస్తే మనకు పుణ్యమని వస్తుంది తప్ప అంబేద్కర్ని స్మరిస్తే మనకి ఏం కలిసి వస్తుందని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేయటం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇది ఎలాగుందంటే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ మీద కౌంటర్ లైటు, అంబేద్కర్ని కించపరిచేలా మాట్లాడితే ఆటోమేటిక్గా హైలైట్ అయిపోతాం ఉన్న ఉద్దేశంతో ఇలా పనులు చేస్తున్నారా? లేదంటే మీకు కనీస పరిజ్ఞానం లేదా అంబేద్కర్ కోసం? అసలు ఈరోజు మీరు చట్టసభలో కూర్చున్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే. చట్టసభలో అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఈరోజు చట్టసభలో ఎక్కడ ఉంటారు మీరు కనీసం 10 మందికి చెప్పేటోళ్ళు. ఈరోజు కేంద్రంలో మీరు ఒక కీలకంగా ఉన్న మరి అమిత్ షా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా కించపరిచే వ్యక్తంగా మాట్లాడిన వ్యాఖ్యలు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక ఎస్సీలో దళితుల్లో మాలా మాదిగలే తప్ప అంబేద్కర్ వేరే కులానికి ఏం పనికిరాడా, లేదా అవసరం లేదా, లేదా మీకు ఏం తెలియదా? మరి అంబేద్కర్ ఒక రాజ్యాంగం మాకు ఎస్సీలుగా రాశాడా, మరి మిగతా కులాలకు రాయలేదా? ఇది కనీసం మిగతా కులంలో ఉన్న వాళ్ళు కూడా జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే మేము అడిగేది ఏంటంటే ఏదైనా అంబేద్కర్ మీద ఇబ్బంది జరిగినప్పుడు మేమే మాలలో మాదిగలో బయటకు వస్తున్నాం తప్ప మిగతా కులాలు బీసీలు కానీ కాపులు కానీ రెడ్లు కానీ మిగతా కులాలు ఎందుకు రావట్లేదు రోడ్డు మీదకి? మీకు రిజర్వేషన్లు కావాలని అడుగుతూ ఉంటారు కాపులు. మరి రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చాయి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగం రాయడం వల్ల కదా మీరు రిజర్వేషన్లు అడుగుతున్నారు. మరి మీరు ఎందుకు వచ్చి బయటకు కౌంటర్ ఎవరు? అంటే బీజేపీలో ఉన్న నాయకులు ఎందుకు బయటకు రారు? బీజేపీలో ఉన్న ఎస్సీలు బయటకు ఎందుకు రారు? ఇప్పటివరకు మీరు ఎందుకు సరైన కౌంటర్లు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే మీ పదవులు పోతాయనా, లేకపోతే మీ పదవులు రావనా? దయచేసి ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ జోలికి వస్తే ఎవరికైనా సరే మామూలుగా ఉండదు. మేము ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ విషయంలో మీరు నోరు జారితే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము అడిగేది ఏంటంటే మీరు రాజ్యాంగం మీద అవగాహన లేకుండా, రాజ్యాంగ నిర్మాత మీద అవగాహన లేకుండా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియకుండా మీరు మాట్లాడుతున్నారా, కావాలని మాట్లాడుతున్నారా? మరి అంబేద్కర్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మ్యూజియం కట్టామని ప్రధానమంత్రి చెప్తాడు, ఈ రకంగా చేశారని ప్రధానమంత్రి చెప్తాడు. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అంబేద్కర్ కోసం చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గుర్తించలేదు, మేమే గుర్తించామని చెప్తాడు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నాడో. మరి నరేంద్ర మోడీ గారు మీకు తెలియదా? మీ అనుచరుడే కదా, ఆయన ఎలా చెప్తే అలా అవుతుంది కదా ప్రభుత్వం అంతా కూడా. అమిత్ షా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఇప్పటివరకు మోడీ గారు దాన్ని ఎందుకు ఖండించలేదు? అంటే ఎంత దారుణం! అంటే మీ కనుసైగలో జరుగుతుందా? ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ జోలికి వస్తే మాత్రం ఎవరికైనా సరే మామూలుగా ఉండదు, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఓటుతో మేము వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే అంబేద్కర్పై విమర్శించడానికి ఆ వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ నాయకులు చెప్తున్నారు. అంటే అది వ్యాఖ్యలు చేయలేదంటే డైరెక్ట్ లైవ్ వచ్చింది కదండి. ఆ రోజు మీడియా వారు లైవ్ చేశారు, అక్కడ రాజ్యసభలో జరుగుతున్న లైవ్ డైరెక్ట్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యారు. మేము కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి అంబేద్కర్ క్షమాపణ చెప్పాలని చెప్పన్నారు. అంటే అది అనుకోకుండా వచ్చిందని ఎలాగంటారు? అలా అంబేద్కర్ని కించవలసిన ప్రశ్న ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు అంబేద్కర్ని కించవలసిన వ్యాఖ్యలు ఎందుకు వచ్చినాయి? మీరు రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేసుకోండి, మీకున్న ప్రతిపక్షాలు కానీ అది విపక్షం కానీ మీరు రాజకీయాలు చేసుకోండి, ప్రాబ్లం లేదు. అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయడం ఏంటి? అసలు అంబేద్కర్ మీద మీరు వ్యాఖ్యలు చేసే అంత స్థాయి కాదు. ఎప్పుడు కూడా రానున్న రోజుల్లో కూడా అంబేద్కర్ లాంటి వ్యక్తి పుట్టబోవడం అంబేద్కర్ ఖచ్చితంగా గౌరవించవలసిందే. లేని పరిస్థితుల్లో మాత్రం ఓటుతో మాత్రం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం దళితులతో కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.